భుక్తి విద్యలన్నీ భక్తితో చదివేరు. భుక్తి విద్యలెన్నో భక్తితో చదివేరు. ముక్తి విద్యలకెవడు ముందురాడు. భుక్తి విద్యలనెల్ల భక్తితో చదివేరు. ముక్తి విద్యలకెవడు ముందురాడు. ఎట్టి వారికి ఈశ్వరత్వం బెట్టుగలుగు. వినుడు భారతీయ వీరసుతుడ వినుడు. వినుడు భారతీయ వీరసుతుడ. We study most devotedly all the forms of education that will help us to carry on our livelihood. But no one comes forward to study that gives us liberation. How do you expect such people to recognize the divinity? Listen to this valiant son of Bharat. విద్యార్థులారు, Students, ఈనాటి విద్యార్థులు చదువు సంధ్యలు ప్రారంభం కాగానే అహంకారము, ఆడంబరము, మోహము ఆపాద మస్తకములకు విద్య కంటే ముందుగానే ప్రవేశించి ఉంటాయి. before one acquires knowledge, as one learns, ఎడ్యుకేషన్ before he educates himself completely, right from top to toe there circulates in him the percolates ego, pomp and attachment top to toe. చింతకితో పోక దుర్బుద్ధులు, దురాలోచనలు, దుశ్చేష్టలు, దురభిప్రాయములు వారిలో కేవలం చీమల పుట్టల వలె పుట్టుతూ ఉంటాయి. Further, you find bad feelings, wicked actions and all wrong sentiments rampant, growing more and more like ants. నిజముగా యువకుల యందు, యువతుల యందు మానవత్వం అనేటువంటిది మరిపింపజేసేటువంటి యొక్క అష్టమదములు, అరిషడ్వర్గములు, తమోగుణ రజోగుణములు ఇవన్నీ చేరినప్పుడు 16 కళలుగా రూపొందుతుంటాయి. Among men and women, there are 16 qualities that make them forget the very human nature. మానవుని యందు ఈ దుష్టమైనటువంటి యొక్క 16 కళలతో నిండి ఉంటాడు ఈనాటి యువకులు అందరూ. The modern youth are encompassed by the 16 traits. కేవలము ధనబలము, గుణబలము, భుజబలము, బుద్ధిబలము, ధైర్యబలము, సిరిబలము, సంపద బలము, విద్యాబలము, కులబలము ఇవన్నీ కూడాను అష్టబలము. There are various forms of ego, such as the wealth, the quality, the ఇవి physical strength, బలములు కాదు, intellect and valor. అష్టమదములు. They are not the strength at all. They are forms of ego. దానికి తోడుగా కామ, క్రోధ, లోభ, మోహ, మదం, మత్సరం ఈ 6. Adding to this, that 6 more, the desire, the anger, the lust, తదుపరి greed. రజోగుణం, తమోగుణము Adding to that, అన్నీ చేరేటప్పటికి 16 కళలతో ప్రకాశిస్తుంటాడు ఈనాటి యువకుడు. adding to that, the emotion and the bestial quality, the 16 encompass him. కానీ మానవుని యందు ఉండవలసినటువంటి యొక్క పవిత్రమైన దివ్యమైన 16 కళలు మరుగుపడిపోతున్నాయి.
Therefore, the actual, real, sacred, latent divine qualities are భగవంతుడు hidden. షోడశ కళా పరిపూర్ణుడు. God has got all the 16 traits, so ఈ sacred, షోడశ కళలు కాదు, not of this nature. ఇవి అష్ట మదములు, అరిషడ్ వర్గములు. These are 8 forms of ego and 6 weaknesses. వీటిని ఏనాడు విద్యార్థి దూరం గావించునో ఆనాడే ఇతను భగవత్ సంబంధమైనటువంటి షోడశ కళలతో ప్రకాశిస్తాడు. That day when a student gets rid of these 16, then you will have the latent 16 divine qualities. కనుక మానవుని యొక్క ప్రధాన గుణములు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు కావు. Therefore, the chief qualities of mankind are not lust, greed, anger, avarice and so on. ఇవి కేవలము మృగ లక్షణములు, They are animal పశు qualities. లక్షణములు. They are animal qualities. మానవుని లక్షణములు, మానవుని యొక్క గుణములు, మానవుని యొక్క విలువలు సత్యము, ధర్మము, శాంత, సహనము, సానుభూతి, త్యాగము, ఇవి మానవుని యొక్క సహజమైనటువంటి యొక్క విలువలు. The human qualities, the human values are the truth, righteousness, peace, forbearance, compassion, sympathy. ఈనాటి మానవుడు పశుగుణములను ప్రవేశపెట్టుకోవటం చేతనే మానవతా విలువలు మరుగైపోతున్నవి. Because of bestial quality, the human qualities are hidden. కనుకనే ఈనాటి విద్యా విధానములో మానవతా విలువలను జ్ఞప్తికి చేయడానికి ప్రయత్నించాలి. Therefore, modern education should take up to remind the human values. ఈనాటి విద్యా విధానములో యవ్వనం అనేటువంటిది మధ్యలో కదిలిపోయేటువంటిది. This పాసింగ్ క్లౌడ్స్. state of youth comes and goes like a passing cloud. ఈ క్షణికమైనటువంటి యొక్క ఈ యవ్వనత్వమునకు అనంతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ఏ విధంగా పాడు చేసుకుంటున్నారు. For this momentary pleasure, we are just spoiling that infinite latent divinity within us. కాన ప్రతి యువకుడు కూడాను దివ్యమైన భావములను అభివృద్ధి గావించుకోవాలి. Therefore, every young man should develop divine thoughts. ధనము Money. కేవలం వస్తుంది పోతుంది. Money comes and goes. ధనమున్న ధనని ఘనముగా పలికిన పుడమియంది సుమంత శాంతి లేదు. You may pride yourself because of the money you have, but you will not have peace of విద్య peace. ఉన్నదని విర్రవీగిన కాని పుడమియంది సుమంత శాంతి లేదు. In spite of high education you have, about which you pride yourself, there is no peace left in you. ఇది ఏమిటి ఈ శాంతి లేనటువంటి విద్యలు? What for is this? ఈ శాంతి లేనటువంటి ధనం మనకెందుకు? Why do you need money? ధనము ఏది? జ్ఞానధనము. What money? The wealth of wisdom. ఐశ్వర్యము ఏమిటి? ఈ ఐశ్వర్యము ఆరోగ్య ఐశ్వర్యము. That wealth of health. ఇంకా మనలో ఉన్నటువంటి సంపద ఏమిటి? What is the true wealth within us? పరిపూర్ణమైనటువంటి యొక్క స్వేచ్ఛా సంపద. That wealth of freedom. ఏమిటి ఈ ఫ్రీడమ్ అంటే? What do you mean by freedom? ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఇస్ ఫ్రీడమ్ అన్నారు. The end of wisdom is freedom. కాదు, ఈనాటి విద్యావంతులలో ఫ్రీడమ్ అంటే ఇష్టానుసారంగా మాటవచ్చు, ఇష్టం వచ్చినట్టు సంచరించవచ్చును, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చును, ఇష్టం వచ్చిన కార్యములు చేయవచ్చును, అది స్వేచ్ఛ అంటున్నారు. Today people consider freedom meant to act as per one's own vagaries, whims and fancies. ఇది కాదు స్వేచ్ఛ. It's not freedom. ఆత్మ నిగ్రహం స్వేచ్ఛ, The self-control, ఆత్మానందం స్వేచ్ఛ, self-bliss, ఆత్మజ్ఞానం స్వేచ్ఛ, Self-knowledge. ఆత్మ వికాసం స్వేచ్ఛ. self-unfoldment. కనుకనే దీనికి ఎట్లా అర్థం అని చెప్పవచ్చును? How do you call it? స్వ ప్లస్ ఇచ్ఛ స్వేచ్ఛ. Swa plus Ichha is స్వ Swechha. ఆత్మ Swa, Atma. ప్లస్ ఇచ్ఛ డిజైర్. Ichha, ఆత్మ desire. డిజైర్ స్వేచ్ఛ. The desire of Atma is ఈనాటి Swechha. విద్యార్థులు గాని యువకులు గాని ఆత్మ వరకు ప్రయాణం చేయటం లేదు. కేవలము దేహ స్వేచ్ఛను మాత్రమే సంచారంగా వాళ్ళు అనుభవిస్తున్నారు. Students or youngsters don't go to that point of Atma. They only take the body into consideration. కనుకనే భగవద్గీత యందు కూడాను
స్వధర్మ పరధర్మ అని రెండు బోధలు చేశాడు. Bhagavad Gita also refers to two aspects, Swadharma and Paradharma. స్వధర్మం అనగా క్షత్రియుడు క్షత్రియ ధర్మ, బ్రాహ్మణుడు బ్రాహ్మణ ధర్మ, శూద్రుడు శూద్రుడు ధర్మ అని ఈ విధంగా జాతి మత కుల భేదములకు సంబంధించినటువంటి ధర్మములుగా ప్రబోధిస్తూ ఉన్నారు. The Swadharma is taught this way based on the caste and community. అది కాదు, స్వధర్మ ఆత్మధర్మనే స్వధర్మం. The dharma, the code of the spirit. పరధర్మం పరధర్మం అనగా దేహధర్మము. Paradharma means the code of the body. ఈ దేహము జడమైనటువంటిది. Body is inert. దీని యందు మనసే ప్రేరేపణ సలిపి అనేక విధమైనటువంటి కర్మలను ఆచరింపజేస్తుంది. It's the mind that prompts and makes the body act. కనుక మన స్వేచ్ఛ అనేటువంటిది ఇది కాదు మన స్వేచ్ఛ. So this is not the freedom. సమాజంలో గౌరవాన్ని సాధించేటువంటి యొక్క ప్రవర్తననే మన యొక్క స్వేచ్ఛ. The kind of behavior that brings you esteem, honor, సమాజంలో respect in society. అనిపించుకునేటువంటి యొక్క స్వేచ్ఛని సరియైన స్వేచ్ఛ. The freedom is the one that gets you the name, respect in society. ఆత్మజ్ఞానమే సరియైన స్వేచ్ఛ. The knowledge of the self, the wisdom of the self is freedom. ఇంద్రియ నిగ్రహమే సరియైన స్వేచ్ఛ. Self-control is freedom. దీనినే పతంజలి యోగ చిత్తవృత్తి నిరోధక, అది నీ యొక్క యోగము. అరే ఎంత యోగంలో పుట్టావురా నీవు అనగా ఏమిటి, ఎంత అదృష్టవంతుడు పోయి. Patanjali says, what yoga, how lucky you అలాంటి are. అదృష్టవంతుణ్ణే భగవంతుడు కోరి వస్తుంటాడు. God himself will come forward straight to you. భగవంతుడి దగ్గరికి నీవు పోనక్కర్లేదు, You don't need- భగవంతుడే నీ దగ్గరికి వస్తుంటాడు. You don't need to go to God. He himself will come to you. కనుకనే భగవంతుని మనం పిలువనక్కర్లేదు. You don't need to call him. పరమ భక్తుడైనటువంటి త్యాగరాజు కూడాను రరమా ఇంటి దాకా A very great devotee of Tyagaraja himself invited God to his home. రఘువీర సుకుమార నే మృక్కెద రారమా ఇంటి దాకా. Tyagaraja prayed to the Lord of beauty, inviting him to his రమ్మని home. పిలిచాడు. He invited him. అంతేకాదు, Not only that, రారా దశరథ కుమార నన్నేను కోరా నే తాళలేరా రారమా ఇంటి దాకా. further he said, I cannot bear the pangs of separation any longer. You come and take care of me. కానీ ఇది భక్తుడు పిలిచవలసినటువంటిది కాదు. But it's not the proper prayer of a devotee. తనలో ఏదో దోషం ఉంటేనే భక్తుడు భగవంతుని పిలుస్తున్నాడు. Unless, until he has got a mistake, he doesn't need to invite. భగవంతుడే నిన్ను పిలవాలి. కమాన్ కమాన్ మై డియర్ అని పిలిచాలి. God himself should invite you. Come on, my dear. ఎప్పుడు పిలిచాడు? When? కరిష్యే వచనం తవా అని అర్జునుడు అన్న తర్వాత, When Arjuna says, I'll follow "ఓ your కృష్ణ, command, నీ ఆజ్ఞను శిరసావహించి నా జీవితంతో నీ ఆజ్ఞ లోపలనే లీనమైపోతాను అని వాగ్దానం ఇచ్చిన తర్వాత, మన్మనాభవ మద్భక్తో మజ్జాజీమాం నమస్కురే ఆమె వైశ్యసి సత్యంతే సత్యానే ప్రయోజిమి. మన్మనాభవ మద్భక్తో, ఇప్పుడు నీవు నా వాడురా, కమాన్ కమాన్ అన్నాడు. when Arjuna openly confessed and declared, O Krishna, I'll follow your command, then only Krishna called him. ఆ విధమైనటువంటి యొక్క అద్భుతము కావించిన మరు క్షణములోనే భగవంతుడు నిన్ను తను చేర్చుకుంటాడు. Then once we surrender, God will certainly call you. అత్యంత సమీపుడవుతాడు. You'll be very close to him. ఈ విధమైనటువంటి యొక్క భావములు మానవుని యందు అమితంగా ఉంటున్నాయి. Such divine feelings are present quite a lot in కానీ mankind. అట్టి మానవుడు ఇవి పవిత్రమైనటువంటి మానవతా విలువలని ఈనాడు గుర్తించుకోలేకపోతున్నాడు. But today, no one is considering them sacred feelings. ఆ భావములు మానవునికి రావా? We should have revived those feelings. ఈ దుర్భావములు నావి కాదు, ఇది కేవలము ఒక మృగముల యొక్క భావములు. These bad thoughts I have are of animal qualities, not mine. నేను మానవుడు, I am man. మాధవుని నుంచి పుట్టినటువంటి వాడను. I am born out of the divine. మాధవుని నుంచి పుట్టినటువంటి మానవులకు ఈ మరుగు బుద్ధులంతా ఎందుకు వచ్చింది? Having been the spark of the divine, why should you be bestial? కానీ మన యొక్క
సంఘ దోషమే దీనికి మూల కారణం. The mistake lies with the company. కనుకనే మనం దుష్ట సంఘముల నుంచి దూరం కావాలి. Therefore, we should run away from bad company. రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ. Run away from bad company. ఒక్క క్షణమైనా అక్కడ వెయిట్ చేయద్దు. We should not wait for a moment. Run away. Run away. ఆ దుస్సంగం నుంచి మనం దూరం కావాలి. We should run away from bad company. కనుకనే విద్యార్థుల యందు పవిత్రమైనటువంటి భావములు, పరిశుద్ధమైనటువంటి భావములు, నిర్మలమైన భావములు, నిస్వార్థమైనటువంటి భావములు పెరగాలి. Therefore, పెరగాలి. among students, the sacred, pure, selfless thoughts should increase. దీంతో ఒక్క చిన్న ఉదాహరణ మీరు చక్కగా గుర్తించుకోవాలి. Understand clearly one example. భగవంతుడు సర్వమును సృష్టించాడు. God created everything. అణువు మొదలుకొని ఘనం వరకును భగవంతుడి యొక్క సృష్టియే. Right from microcosm to macrocosm is divine manifestation. అలాంటి భగవంతుని కనుక్కోవడానికి సాధ్యం కాదు. It's not possible to know God where He is. అయితే ప్రతి అణువు కూడాను ఘనంగానే భావించాలి, ప్రతి ఘనం కూడాను అణువుగానే విశ్వసించాలి. However, every micro has got to be considered as a macros and vice versa. కనుకనే ఉద్ధవుడు చెప్పాడు, So Uddhava said, నిను గనుగొనగలమా కృష్ణ, నిను గనుగొనగలమా. Uddhava says, Krishna, can we know you? అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు, You are smaller than an atom. ఘనము కంటే అతి ఘననీయుడవు. You are bigger than the biggest. 84 లక్ష జీవముల అనయంబున నిడబాయకుందువట, అడుగురేణు తృణకాష్టమూదలు అఖండ రూపుడవై వెలిదువట, ఇను గనుగొన్న గలమా. You are among the 84 lakhs of creatures present in this world. అణువునందరూ ఉండేటువంటి వాడు భగవంతుడే. God is present in every atom. ఎందుకోసం ఇచ్చాడు ఈ ప్రపంచాన్ని? Why has He gifted this నాయన, world? ఓ మానవులారా, ఓ దివ్య జీవులారా, ఇదిగో ఈ ప్రపంచాల్లో సమస్తాన్ని సృష్టించాను. O mankind, O divine beings, I have created the whole world. మానవుడికి తెల్లవారి లేచినది మొదలు రాత్రి పరుండున్నంత వరకు ఏ ఏ పదార్థములు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎట్లా అనుభవించాలో అనేటువంటి దానికి తగినటువంటి సామగ్రిని అంతా నేను సృష్టించాను. O man, realize that I have given you, I created all the material that you need from morning till night. I have given you water. చల్లదనానికి గాలినిచ్చాను. I have given you cool breeze. శరీరాన్ని ఓర్చుకోవడానికి ఎండనిచ్చాను. I have given you all hot sun. నీవు వినడానికి శబ్దాన్నిచ్చాను. Sound is my creation. త్రాగడానికి నీరిచ్చాను. And I have given you the drinking water. అన్ని పంచభూతములు నీకోసమే సృష్టించాను. All 5 elements I have created for you. కానీ నీ ఇష్టానుసారం అనుభవించుకోండి. Enjoy, experience ఈ freely as స్వేచ్ఛ you like. నీకే ఇచ్చాను. The freedom is given to you. దీనిపైన నాకెట్టి యొక్క అధికారము లేదు. I don't object. ఏ అధికారము లేదు, ఏ అబ్జెక్షన్ లేదు. I don't object. I have no authority also. ఇష్టం వచ్చినట్టు అనుభవించుకోండి. Experience, ఏ enjoy. ట్యాక్స్ లేదు, No tax. ఏ విధమైన సుంకము లేదు, No tax whatsoever. ఏదీ లేదు. మీరు ఇష్టం వచ్చినట్టు ఎంతైనా అనుభవించుకోవచ్చు. Enjoy freely any law. కానీ But ఒక్క కండిషన్ మాత్రం ఇచ్చాడు. there is only one condition. ఏ దాన్ని మీరు అనుభవిస్తున్నారో దాని యొక్క ఫలాన్ని కూడా మీరు అనుభవించాలి అన్నాడు. The only stipulated condition is whatever you experience now, you must face the చెడ్డ consequence. చేస్తే చెడ్డ ఫలితం వస్తుంది, If any bad action, you will have bad మంచి results. చేస్తే మంచి ఫలితం వస్తుంది. Good action will give you good కనుక దీనిని results. మీకు అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. Be ready to face the results. దీంతో నేను కూడా ఏమాత్రమూ ప్రవేశించను. I don't interfere with the results. అనుభవించే తీరాలి. You are bound to face the results. దీన్ని గీత ఎందుకును చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది. Gita also has set a very good idea. భగవంతుడు చీకటిని దూరం చేయడానికి లైట్ నిచ్చాడు. God has given us light to dispel darkness. వేడితో బాధపడేటువంటి వానికి చల్లని గాలిని ఊపిరి పీల్చుకోవడానికి గాలిని ఇచ్చాడు. He has given us cool breeze to breathe enough. మానవుడు అనుకుంటాడు దీన్ని స్వేచ్ఛగా అనుభవించాలి. Man wants to experience freely. భగవంతుడు గాలినిచ్చి దీపాన్ని ఆరిపివేస్తున్నాడే, ఇది ఏమి న్యాయము? God has created the breeze that would extinguish the light here. What is the justice here? మరే పురుష ప్రయత్నం నీకు అత్యవసరము. Human effort is necessary. గాలినిచ్చాను పీల్చుకోవడానికి, నీ ప్రాణాన్ని నిలుపుకోవడానికి ఇచ్చాను.
I created this air to sustain your life. వెలుగునిచ్చాను. I gave you the light. నీవు చీకటిలో అజ్ఞానమనే చీకటి లోపల గుంతలో పడి అనేక బాధలకు గురి కాకుండా ఉండే నిమిత్తమై నీకు జ్యోతినిచ్చాను. I have given you this lamp so that you do not suffer in that pitch darkness of వీచే ignorance. శక్తిని మాత్రమే ఇచ్చాను. I gave you the capacity to the wind to దీపానికి blow. వెలిగే శక్తిని మాత్రమే ఇచ్చాను. It's the light that illumines. కానీ ఈ యొక్క వీచేసే యొక్క గాలి వచ్చి వెలిగే దీన్ని జ్యోతిని ఆర్పివేస్తే నా శక్తికే లోటు కలుగుతుంది. And if the wind that blows extinguishes the lamp over there will be some defect in my creation. అదే లా ఆఫ్ నేచర్. That's the law of nature. గాలి పాటికి వీచాల్సిందే. The air must follow its own nature. Blowing. జ్యోతికి పాటికి వెలగవలసిందే. The light should illumine. అయితే నీవు ఆరిపోకుండా నీవు ఒక గ్లాసుని పెట్టుకోవాలి. అది పురుష ప్రయత్నము. However, in order to see that you should not be extinguished, you should have a chimney glass there. అది పెట్టుకోకుండా ఓ గాలి నా దీపాన్ని ఆర్పకూడదు అంటే అది తప్పు కాదు. On the other hand, you cannot say, oh air, see that this ఈ lamp నేచర్ కి is చాలా విరుద్ధమవుతుంది. It will be against the భగవంతుడు very- సృష్టించినటువంటి ప్రతి దానికి కూడా విరుద్ధమైపోతుంది. It will be quite contradictory to the entire creation. కనుక దీనిని భగవంతుడు ఏమాత్రం కూడా ఒప్పుకోడు. God will not accept that. అయితే However, కొంత మితిమీరిపోయినప్పుడు when it's beyond limits, భక్తుని యొక్క మతులు మంచి స్థితికి వచ్చినప్పుడు when the devotee's mind వారి is perfect ప్రార్థన order, హృదయం నుండి ఆవిర్భవించినప్పుడు in response to their fervent prayer, అప్పుడు భగవంతుడే సాక్షాత్కరించి వారి బాధలను నివారణ గావిస్తాడు. God manifests himself and gives them relief. to their ఒకనొక suffering. సమయం లోపల మీరు భాగవతంలో చదివి ఉండవచ్చును. At one time in Bhagavatam you must have gone through. బ్రహ్మ Brahma. గొప్ప కుంభవర్షాన్ని కురిపించాడు. Brahma saw to it that there was downpour of rainfall. కానీ వృక్షకం దాని సహజము. It is quite natural for the rain. గోపికలు గోపాలురు అంతా కృష్ణుని చుట్టుకున్నారు. All gopikas and cowherd boys were around Krishna. కృష్ణ మమ్మల్ని రక్షించు మా గోవులను రక్షించు, ఈ వర్షంలో మేము తాళలేము, జీవించలేము, ఈ బాధలను భరించలేము అని ప్రార్థించారు. All gopikas, cowherd boys prayed to Krishna. Krishna, protect us because we cannot bear this heavy rain any longer. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, Then Krishna said, వర్షమును నిలుపడానికి వీలు కాదు. it's not possible to అది stop నా that rain. సృష్టియే, నా సృష్టియే. It is my creation. కుర్చవలసినదే. It's bound to rain. అయితే However, దానిని తప్పించుకోవడానికి ప్రార్థన వల్ల కొన్ని ఉపాయములు ఉంటున్నాయి. however, there are certain devices to escape from the effect. నాకు శక్తి ఉన్నది కదా అని దాన్ని నిలపడానికి వీలు కాదు. Since I have the divine power, I don't stop అప్పుడు నా the rain. శక్తిని నేను ఉల్లంఘించినట్టు అయిపోతుంది. It means I transcend my own law. కనుక రండి, Come on. నేను గోవర్ధనగిరి పర్వతం ఎత్తుతాను, దాని కింద మీరు దాచుకోండి. I lift Govardhana mountain and you can stand under it. వర్షమును మాత్రం నిలపడానికి వీలు కాదు. I don't stop the rain. ఆ ఎత్తడానికి పోతే ఈ మానవుని యొక్క మంకు బుద్ధులు The narrow-mindedness of mankind. తక్షణమే సందేహం ఒకటి ప్రారంభమైపోయింది. Immediately they doubted. కృష్ణ రక్షించమని కోరినటువంటి వాళ్ళు Those that prayed for protection, కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తేటప్పటికి when Krishna lifted the Govardhana mountain, బాలుండీతడు he's such a young boy. కొండ దొడ్డది Mountain is mighty. మహాభారంబు ఈతండు మోయంగా జాలడా. Mighty mountain so heavy, can he ever bear the weight of it? బాలుండీతడు A tiny tot, కొండ దొడ్డది very big mountain. మహాభారంబు ఈతండు మోయంగా జాలడా. Can this boy bear that heavy ఇతను ఈ weight? కొండను ఎత్తగలడా? Can he lift the సందేహం mountain? వచ్చింది డౌటింగ్ థామస్. Doubting Thomas doubted as usual. తక్షణమే ఎత్తాడు. Immediately he lifted. ఓని ఒక్క చిటికిన వేలి పైన With a little finger, అందరూ అందులో వచ్చి చేరిపోయారు. all gathered there. చేరారు. They assembled there anyway. వర్షం నుంచి తప్పించుకున్నారు. They could avoid the తాము తమ గోవులను కూడా అక్కడ చేర్చుకున్నారు. cows and other కానీ people. తల్లిదండ్రులకు ఒక విధమైన భయము ప్రారంభమైంది. But the parents were afraid of this situation. యశోదానందులు చాలా భయపడుతున్నారు. Yashodananda very much afraid, fear stricken. కొండ ఎత్తటమేమో ఎత్తాడు, సరిపోయింది. Somehow or other, he lifted the mountain. దాన్ని కింద దింపటం ఎట్లా? How to put it down now? That's అది the కింద problem. దింపే సమయంలో కొండ కిందకి మా కృష్ణుడు పడిపోతాడు ఏమో. As he puts it down, well, he may be under the very mountain which he lifted. అనుకున్నారు. అందరినీ ఒక్క తూరి కృష్ణుడు
Krishna at one time said, నా ఆజ్ఞ మీరు శిరసా వహించాలి అన్నాడు. Krishna said, you should follow my command. ఎవరు నా ఆజ్ఞను పాటించరో వారు రక్షింపబడతారు. Those that who will follow my command will be protected. ఎవరు ఆజ్ఞను ఉల్లంఘిస్తారో వాడు కేవలం హతమైపోతాడు. Those that disobey, they are sure to die. ఒక్కతూరి అందరు కూడాను At one moment, all of you, నేను ఆ ఓం అని పలికినప్పుడు అందరు కన్నులు మూసుకోవాలి అన్నాడు. as I say Om, let all of you close your eyes. కృష్ణుడు ప్రారంభించాడు. Krishna started. ఓం కన్నులు మూసుకున్నారు. Everybody closed their eyes. కొండ క్రింద ఉంది, కృష్ణుడు వీడితో ఉన్నాడు, ఆడుతున్నాడు. They saw the mountain as it is and others were there apart from that. ఇది ఏ భగవంతుని యొక్క లీలలు. This is the mystery of ఆ the కొండ divinity. ఎట్ట దిగించాడు, ఎట్ట కిందికి దింపాడు. How the mountain is put down there. ఒక్క క్షణము లోపల ఏమైనా చేయవచ్చును. In a moment, anything can be done. కదలదు నీదు సంకల్పము లేనిదే గడ్డిపోతయును. Without God's will, even a grass blade కారణ cannot move. అకారణ You are beyond all reason. కదలదు నీదు సంకల్పము లేనిదే గడ్డిపోతయును. కారణ కారణ Without your will, even a grass blade cannot move. మాత్రమునకే పేరు లేకపోవు నీ తలపున. అది ఎరుంగరు మరి గలంగరు ముదమి చెందరు భూమిని కొందరు వివేకమున వర్తించదమనికడు విర్రవీగదరు కాని చివరకే వేళకేది సంభవించునో తెలియవాల ఎంతవారలైనా కదలదు నీదు సంకల్పము లేనిదే గడ్డిపోతయును. Without అది your, ఎరుంగరు they don't understand. మరి గలంగరు They don't భూమిని realize the చెందరు mind. They don't భూమిని experience. కొందరు వివేకమున వర్తించదమని కడు విర్రవీగదరు కాని But they pride themselves as if they are intelligent. వివేకమున కడు వర్తించదమని విర్రవీగదరు కాని They are highly egoistic, thinking that they are intellectuals. కడకటికి ఏమి చెందును. But ultimately, what is going to happen? విర్రవీగుతారు. They pride themselves. అది ఏ భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూక్ష్మము. This is the subtlety in the divinity. కేవలం బాహ్య దృష్టితో సామాన్యమైనటువంటి యొక్క రూపాన్ని మాత్రమే చూస్తూ We go by the external form దాని యొక్క చేష్టలను మాత్రమే పరికించుతూ and think of the actions associated. తాను మామూలే జీవితాన్ని గడుపుతూ ఉన్నాడని భావిస్తుంటారు. As God also leads life as a human, we consider in a normal అది way. చాలా మోసం చేస్తుంది. But that will certainly అది deceive us. మానవత్వాన్ని చాలా మరింత మూర్ఖంలో ముంచుతుంది. Our human life will be reduced to a foolish life. దేహం మావలే ఉంటుండాలి. Body of God is like మావలే anyone. తింటున్నాడు, He also మావలే తిరుగుతున్నాడు. he moves like us. కానీ But తాను మావాడు కాదు. But however, he is different. తాను తానే. He is what he is. ఈ విధమైనటువంటి యొక్క సత్యతత్వాన్ని ఎవడు గ్రహిస్తాడో The one who knows this principle of truth, అది ఏ నిజమైన విద్య. that is the true education. విద్యయొసగును వినయంబు Education confers humility. వినయములను కలుగు పాత్రత. Out of humility, deservedness. పాత్రత వనల ధనము And money there. ధనము వల్లను ధర్మంబు That leads to righteousness. దాని వల్లను ఐహిక ఆముష్మికంబులు పొందునరుడు. And man gets pleasure here on earth and life after. కనుకనే మొట్టమొదటి చదువు అనేటువంటిది కేవలము ధన సంపాదన కోసం కాదు. విద్యయొసగును వినయంబు. So education is not primarily meant విద్యా for money. దదాతి వినయం. We ఈ వినయము లేనటువంటి విద్యనే కాదు, అలాంటి వాడు విద్యార్థియే కాదు. the one who is not humble is no student at all. అతను విషయార్థి, He is the one of sensual pleasure నాట్ విద్యార్థి. and not vidyarthi. విద్యాం అర్థైతీతి విద్య. The one who desires vidya is vidyarthi. కనుక ఈ జగత్తునందు దైవత్వాన్ని గుర్తించటము ఎవ్వరికి అంత సాధ్యం కాదు. It is impossible for anybody to know the divinity in full for anybody. ఎవడు జవదాటకుండా ఆజ్ఞను శిరసావహించి తాను బద్ధుడు అవును వాడు మాత్రమే ఈ దివ్యత్వాన్ని పరిపూర్ణంగా కూడా అనుభవించగలడు. The one who follows God's command in toto will be able to have full knowledge of the divinity. ఒకానొక సమయంలో షిరిడి లోపల At one time in Shirdi, మహాలక్ష్మతై
నిరంతరము రాత్రి వేళలందు సాయిబాబాతో అదే రూములోనే నిద్రించేటువంటి వాడు. Mahalsapati used to sleep at the place where Sai Baba sleeps. ఒక చౌట్రీ అనేటువంటిది ఉండేది, చావిడి అని. There was a chowdhury there. దాని పేరు చావిడి అన్నారు. It is called Chavadi. ఆ చావిడి లోపల ఒక చిన్న పలక కట్టుకొని ఆ పలక పైన పవళించేవాడు సాయిబాబా. Sai Baba used to rest on a wooden ఆ plank. పలక ఎంతది తెలిసినా You know the size of the wooden plank? 5 ఇంచులు మాత్రమే వెడల్పు. Width 5 inches. వెడల్పు. Width 5 inches. దానిపైన ఆజానుబాహుడు సాయిబాబా. Gigantic personality Sai Baba's. మంచి ఎత్తైనటువంటి మనిషి. He is very tall. అతను ఆ పలక పైన పవరించేవాడు. But he lies on that wooden plank. వేరే ఎక్కడ స్థలం లేదు. There's no other place. దానికి కింద మహాలక్ష్మతి పండుకునేటువంటి And వాడు. Mahalsapati sleeps beneath this wooden plank. కానీ ప్రప్రథమంలో మహాలక్ష్మతికి చాలా భయం ఏర్పడేటువంటిది. But Mahalsapati was afraid of this at the ఆ beginning. పలకను కూడాను సాయిబాబా పాత పంచెలతో ఉంటే ఆ పంచెలతో కట్టి పెట్టాడు దాన్ని. Even this wooden plank was kept hanging with the help Old of dhotis. with old dhotis. ఆ కింద పండుకుంటే అవి ఎప్పుడు తెగుతాయో ఏమో. When he sleeps there under the wooden plank, well, it may drop down. మహాలక్ష్మతి చాలా చిన్నగా ఉండేటువంటి వాడు, చాలా తిన్నిగా ఉండేటువంటి వాడు. Mahalsapati is very thin. అంత పెద్ద మనిషి నా పైన పడితే నేను బ్రతికగలనా అని చాలా భయపడిపోతున్నాడు. Mahalsapati is afraid of the situation because when such a gigantic personality is to fall on him, what would happen to him? రాత్రంతా నిద్రపోయేవాడు కాదు. Well, he could not ఎక్కడ sleep. కొంచెం శబ్దమైన పరిగెత్తిపోయేటువంటి వాడు. If there is any least of the sounds, he used to get up and run away from the spot. కడపటికి అక్కడ చక్కగా దైవత్వాన్ని ఒక్క మహాలక్ష్మతికి మాత్రమే నిరూపిస్తూ వచ్చాడు. This divinity, the principle was only demonstrated to Mahalsapati alone. మహాలక్ష్మతి లే అన్నాడు. Mahalsapati get up. అప్పుడు చోటాబాయ్ అని పిలిచేటువంటి వాడు మహాలక్ష్మతిని. He used to call Mahalsapati Chota Bhai. ఆ త్రాళ్ళు కట్టారు చూడండి, పాత పంచెలు కూడా లేవు, ఒట్టి పలక మాత్రమే నిలిచి ఉంటుండాలి గాలిలో. This wooden plank was just hanging in the air, not even old dhotis. ఆ పలక పైన జోల మాదిరి ఊగుతున్నాడు సాయిబాబా. On this wooden plank you find Sai Baba as if he is in a swing. నా బరువును ఆ యొక్క పాత పంచెలా మోసేటువంటిది కాదు. Do you think that my weight will be borne by that old dhoti? నా శక్తియే నా యొక్క ఈ దేహాన్ని భారం వహిస్తుండాలి. It is my divine power that bears the burden of my weight. అప్పుడు చెప్పాడు, Then he said, మహాలక్ష్మతి ఎవరికి నీవు చెప్పద్దు. don't tell this to anybody. నేను పత్రిలో అందరు కూడాను నేనేదో బ్రాహ్మణుడని, కొంతమంది మహమ్మదన్నని, ఇంకొక వీళ్ళని, మరి కొంతమంది పటేల్స్ అని ఈ విధంగా నన్ను భావిస్తున్నారు. In this Patri village, some consider me as a Brahmin boy, some as a Patel, some as Musalman. కానీ and so on. పత్రి గ్రామం లోపల But in this Patri village, దేవగిరమ్మ, గంగా భవాజ్యుడు అనేటువంటి బ్రాహ్మణులకు పుట్టినటువంటి వాడని నేను. I am born to Brahmin couple, Devagiri, గంగా భవాజ్యుడు, Ganga Bhavat. ఈ ఇరువురి యొక్క కుమారుడు. I am born to the Brahmin couple. అప్పుడే తాను అక్కడ చెప్పాడు, పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం భక్తాభీష్టం ప్రదం దేవం సాయినాథం నమామ్యసం. ఆ యొక్క మర్మము ఎవరికి చెప్పకూడదన్నాడు. He wanted that the secret should not be revealed to anybody. ఎందుకనగా ఆనాడు ఆ షిరిడీ లోపల, ఆ చుట్టు ప్రాంతం ఎందుకును మహారాష్ట్రం లోపల హిందూ మహమ్మదన్స్ అనేటువంటిది చాలా తెగలు ఏర్పడి ఒకరినొకరు చంపుకోవటం జరుగుతుండేటువంటి. Because at that time there was rivalry and clashes between Muslims and Hindus at that time. ఇది మంచిది కాదు. So it's not proper. కనుక నేను మహమ్మదన్, హిందువులో హిందువు. Therefore, I am a Mohammedan among Muslims, I am a Hindu among Hindus. కనుక నన్ను హిందువు అని చెప్పొద్దండి, మహమ్మదన్ అని చెప్పొద్దండి So don't tell anybody that I am a Hindu or a Mohammedan either. అని మహాలక్ష్మితో మాట తీసుకున్నాడు. And then he made ఆ విధమైన promise. కొన్ని రహస్యాలు ఎవరికో ఒకరికిద్దరికి మాత్రమే చెప్తూ వచ్చింది, కానీ ఏ అవతారం నందు కానీ అందరికీ తెలియజేటువంటిది కాదు. Divine secrets are revealed to one or two. In no other incarnation, things are revealed to many. రామావతారం నందు కూడాను
In Ramavatara, ఒక్క లక్షణను తప్ప మరెవ్వరికి చెప్పలేదు తన యొక్క తత్వాన్ని. the divinity is revealed to Lakshmana alone, none else. ఎందుకంటే నిరంతరం కూడా తాను వెంట జంట ఇంట ఉండేటువంటి వాడు. Because Lakshmana was in his company all the లక్ష్మణుని time. యొక్క త్యాగము ఇట్టిది అట్టిది అని వర్ణించడానికి వీలు కానటువంటిది. The sacrifice of Lakshmana is beyond లక్ష్మణుడికి estimate. గొప్ప రాజ్యం ఉంటుండాది, There's a big kingdom. తల్లిదండ్రులు ఉంటున్నారు, Parents are భార్య there, పిల్లలు ఉంటున్నారు. wife and children. కానీ ఇవి నాకు అక్కర్లేదు, But he denied them all. నా రాముడు నాకు కావాలి. He wanted Rama. కనుకనే దేనినైనా నేను త్యాగం చేసి రాములతో నేను వెళుతాను అని సుమిత్ర దగ్గరకు వచ్చి ప్రార్థించాడు. He prayed to Sumitra that he is prepared to sacrifice anything in order to ఆ follow తల్లి Rama. పేరు కూడా ఎంత మంచి పేరు, సుమిత్ర, మంచి స్నేహితురాలు అని. The name of the mother is Sumitra, good friend, సుమిత్ర, మంచి స్నేహితురాలు. a very good friend. పాదాలకు నమస్కారం చేసి లక్ష్మణుడు వెళుతుంటే, నాయన రాములు ఉండినటువంటి అరణ్యమే నీకు అయోధ్య, రాములు లేనటువంటి ఈ అయోధ్యనే మాకు అరణ్యము అని. Then he did namaskar to the feet of his mother, taking leave from her. And mother says, wherever Rama is, that is your రాములకు place. ఎట్టి అనానుకూలము కలిగించుకోకుండా ప్రవర్తించు నాయన. Conduct yourself that there would not be any రాములకు inconvenience to Rama. కించిత్తైనా కూడా నువ్వు మనసునందు బాధ కలగకుండా చూసుకో. But see that Rama would not. అతనికి ఏమైనా కొంచెం మనసులో బాధ కలిగితే ప్రపంచానికే బాధ కలుగుతుంది. If Rama feels hurt, the ఎందుకంటే whole world సర్వత్రా will suffer. ఉండేటువంటి వాడు భగవంతుడు. Because God is భగవంతుని present మనసుకు everywhere. ఏమైనా కష్టం కలిగితే ప్రపంచానికే కష్టం కలుగుతుంది. If we hurt God, the whole world will be hurt. చక్కని బోధ చేసింది సుమిత్ర. What a good teaching is that, Sumitra. ఈ కృష్ణావతారం నందు, Then in Krishna Avatara, కృష్ణావతారంలో బలరాముడు ఎప్పుడు ఉండేటువంటి వాడే, Balarama also was there. in కానీ some- సాత్యకి మిత్రుడు. But Satyaki is the friend. చాలా మంది బ్రదర్ అని కూడా అనుకుంటుంటారు. కాదు కాదు, కృష్ణుడికి పరమమిత్రుడు సాత్యకి. Some think that his brother, no, he is a close friend. కృష్ణుడు ఎక్కడ ఉంటే ఒక బలరాముడైనా ఉండడు, కానీ సాత్విక మాత్రం ఎప్పుడు నీడవలే తిరుగుతూ ఉండేటువంటి వాడు. You may find even Balarama missing at times. Satyaki was always in the company. తాను దేహాన్ని వదిలేక పూర్వం కూడాను సాత్వికని మాత్రమే పిలిచి, Even before giving up the body, he summoned Satyaki. ఇదిగో ఇప్పుడిప్పుడు ఈ విధమైనటువంటి యొక్క అల్లర్లు ప్రారంభమవుతాయి. Now only conflict fights start from now. యాదవ కులం నందు ముసలం ప్రారంభమవుతుంది. There's bound to be a kind of infight among Yadavas. కనుక నీవు మొట్టమొదట స్త్రీలందరినీ తీసుకుని నీవు హస్తినాపురం వెళ్ళిపోమన్నా. Take away all the women to Hastinapura. నేను పోనన్నాడు. He said, I won't go. నేను నీతోనే ఉంటాను. I'll be with you. అప్పుడు ఇంకా అతన్ని తప్పించడానికి మెప్పించడానికి వీలు కాకపోయింది సాత్వికని. And he could not convince Satyaki in one way or other. అర్జున్ని పిలిచి Then he summoned Arjuna. నీవు వీళ్ళని తీసుకుని పోమని చెప్పాడు. He wanted వీళ్ళెవరు ఇక్కడ ఉండకూడదు. women should not stay here any longer. మదర్ యశోద, దేవకీ దేవి, రుక్మిణి, సత్యభామ, గోపికులు వీళ్ళందరినీ తీసుకుని అర్జునుడు వచ్చాడు. Arjuna took them all to Hastinapura. Yashoda, Devaki Devi, Rukmini, Satyabhama and so on. సాత్వికి కేవలం కృష్ణుని పాదాలు పట్టుకున్నాడు, ఒక చెట్టు కింద కూర్చున్నాడు. Satyaki was staying there all along, catching the feet of ఉన్నంత Krishna. వరకు నీతోనే ఉంటాను, నీవు వెళితే నేను కూడా వస్తాను. I will stay here so long I am alive. If you go, I will also follow you. ఎడబాటును నేను సహించుకోలేను. I cannot bear the pangs of separation. ఆ విధంగా ప్రార్థించినటువంటి వాడు తాను ఎప్పుడు ఈ దేహాన్ని వదిలేసింది కూడాను సాత్వికి మాత్రమే తెలుసు. Krishna informed ఇటువంటి Satyaki కొన్ని only కొన్ని when he will leave రహస్యములంతా his కూడాను body. దైవత్వం లోపల ఎన్నో ఉంటున్నవి. There are so many subtleties, secrets in the divinity. అత్యంత రహస్యమైనటువంటివి కూడా చాలా ఉంటున్నాయి. The innermost అత్యంత secrets, సూక్ష్మమైనటువంటివి కూడా ఉంటుంటాయి. the subtleties are there. ఇత్యాది సూక్ష్మమైనటువంటి విషయాన్ని ఒక్కరి ప్రాణమిత్రుడిగా ఉండినటువంటి వానికి అది చెవులో వేయటం అందరికీ చెప్పడానికి వీలు కాదు. The innermost secrets, subtleties of the subtleties are conveyed to the closest friend only. కనుక దైవత్వం అనేటువంటిది అందరికీ ఏ విధంగా అర్థమవుతుంది? How can anyone understand the divinity? ఏదైనా అద్భుతాలు చూసినప్పుడు అబ్బా దైవము అంటారు. When they see any miracle, they say, oh God, divinity. అది ఒక దినము రెండు దినము జరుగుతాయి, తిరిగి స్వామి సామాన్యమే After అనుకుంటారు. 2 days over, they take it a routine, normal thing. అది కలగకూడదు. It should not happen. ఎప్పటికీ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ గా ఉంటుండాలి. One should be in constant integrated awareness throughout. ఈ అవేర్నెస్ అనుకుంటాం, అది కాదు, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్. It is not enough to have this awareness. ఎట్టి మార్పులు కలుపుకోకుండా కూర్పులు కలుపుకోకుండా
స్థితప్రజ్ఞుడై ఉంటుండాలి. There should not be any change. There should not be any additions or deletions. You should be steady. కానీ చాలా మంది భగవద్గీతలో స్థితప్రజ్ఞుల యొక్క లక్షణాన్ని అనేక రీతిగా వివరించుకుంటూ వచ్చారు. But Bhagavad Gita is explained by many interpreters. The qualities of Sthita Prajna in very way. స్థితప్రజ్ఞుడు అంటే అందరికీ పగలైనప్పుడు స్థితప్రజ్ఞుడికి రాత్రిగా ఉంటుంది. People explain that this to a Sthita Prajna, what a day to everybody is night for him. అందరికీ నైట్ అయినప్పుడు స్థితప్రజ్ఞుడికి పగలుగా ఉంటుంది. What a night to everybody is a broad daylight for a Sthita Prajna. ఒరే పిచ్చివాడా, Am I correct? ఇది అది స్థితప్రజ్ఞుడికి లక్షణాలు. Are these the qualities of Sthita Prajna? అయితే రైల్వే స్టేషన్ మాస్టర్లు నైట్ అంతా మేలుకుంటారు, తెల్లవారు వాళ్ళంతా స్థితప్రజ్ఞులేనా? You find the railway station masters keeping vigilant awake throughout night. చాలా మంది గుర్కాలంతా కూడా రాత్రంతా మేలుకుంటారు, తెల్లవారు నిద్రపోతారు, వాళ్ళంతా స్థితప్రజ్ఞులేనా? Gurkhas, watchmen, they're awake throughout night. Are they Sthita అది Prajna? కాదు. No. స్థితప్రజ్ఞుడు అనగా జగత్ వ్యవహారం నందు మేలుకున్నటువంటి వాడు భగవద్ విషయంలో తాను చాలా జాగ్రత్తగా ఉంటుంది. అనగా భగవద్ విషయంలో మేల్కొని ఉంటుంటాడు, జాగ్రత్త విషయంలో నిద్రపోతుంటాడు. It only means in the worldly matter, he sleeps while he is awake in the divine realm. చాలా మంది జగత్ వ్యవహారం లోపల చాలా జాగ్రత్తగా ఉంటారు. Because many are awake in the worldly way. స్థితప్రజ్ఞుడు జాగ్రత్త విషయం లోపల పూర్తి మర్చిపోతాడు, తాను ఆనందంలో మునిగి ఉంటాడు. Whereas Sthita Prajna neglects the worldly way. అది స్థితప్రజ్ఞ లక్షణాలు. That is the quality of a Sthita Prajna. విషయవాసంలో దూరం చేసుకొని విశ్వేశ్వరుని యొక్క చింతనలో మునిగేటువంటి వాడు స్థితప్రజ్ఞుడు. Sthita Prajna always spends time in the divine and away from the sensual world. కనుక అట్టి స్థితప్రజ్ఞ లక్షణాన్ని మానవుడు పొందాలని ప్రబోధిస్తూ వచ్చింది. Gita taught that one should be Sthita Prajna. లోకములో In this world, ఎన్ని విధమైనటువంటి యొక్క చర్యలు జరుగుతూ ఉంటున్నాయి. you find so many things happening. భగవంతుని యొక్క చర్యలందు సర్వం కూడాను ఆనందమయమైనటువంటిది. Whatever God does, it will be blissful. చెడ్డది అనేటువంటిది ఒక్కటి కూడా జగత్తులో లేదు. There's nothing bad in this world. నీ దృష్టికి అది చెడ్డదిగా ఉండవచ్చును, కానీ అంతా భగవంతుని యొక్క సృష్టియే. భగవంతుని సృష్టి చెడ్డదవుతుందా? From your viewpoint it may be bad, but in God's creation everything is good. నీ ఉన్న స్థాయికి, నీ ఉన్న పరిస్థితికి, నీ ఉన్న తెలివితేటలకు అవి మంచి చెడ్డ అని నిర్ణయించవచ్చు. For your position, the circumstances and level of understanding, it may be good or bad. కానీ అన్నింటికీ అతీతమైన స్థాయిలో పోతే అంతా మంచిదే, ఏది చెడ్డదే లేదు లోకం. But at the transcendental stage, everything is good, nothing is bad. కాన But మనము జగత్తులో ఏది కూడా చెడ్డది లేదనేటువంటి భావాన్ని మన హృదయంలో నింపుకోవాలి. so we should not consider anything bad in అయితే this world. అలాంటి గొప్ప పరిస్థితి, అలాంటి భావము మనకు వచ్చేంత వరకు మాత్రము మానవత్వాన్ని సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. Until we reach those heights, we should proceed along the right direction. దీంతో మరొకటి ఉండాలి. There's another point here. అనేక మంది ధ్యాన స్థితిలో మునిగిపోతుంటారు. Many forget themselves in the state of meditation. దైవత్వం అనేటువంటిది ఒక పవర్ఫుల్ కరెంట్ వంటిది. Divinity is a powerful current. మనం అనుకుంటుంటాం 3 phase అని, చాలా పవర్ఫుల్ ది. You think the 3-phase current flow is highly powerful. అది భగవంతుడు దానికంటే ఇంకా అధికమైన పవర్ఫుల్ అది. God is much more than the 3-phase current supply. కనుకనే ఒక చెడ్డ ఇంకొక మంచిలో ప్రవేశిస్తుంటాయి. Therefore, bad enters into good in another ఒక way. మంచి ఇంకొక చెడ్డలో ప్రవేశిస్తూ ఉంటాయి. Likewise, the good flows into the bad in another way. కనుకనే ధ్యాన సమయంలో మాత్రము ఒక దేహానికి ఏమాత్రము సంబంధం ఉండకూడదు. Therefore, while in meditation, no two bodies నా should be ఉద్దేశం close. మెడిటేషనే కాదు, ఎలాంటి పరిస్థితిలో కానీ ఇతర దేహంతో ఒక దేహాన్ని కలిపినప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళలో చెడ్డ భావాలు ఉంటే అవి మెత్తగా ఇవి కరెంటు మాదిరి వీటిలో ప్రవేశిస్తాయి. కనుకనే సాధ్యమైనంత వరకు కూడాను ప్రత్యేకంగా ఉండటం చాలా మంచి. ఆ ఉద్దేశంతోనే ఋషులందరూ అరణ్యానికి వెళ్లిపోతూ వచ్చారు. Therefore, to the extent possible, better we don't be close to anybody. Therefore, the sages remain, spend time in కనుక సాధ్యమైనంత వరకు మీరు ఒకరికొకరికి సాధ్య సంబంధం లేకుండా ఒంటరిగా కొంతవరకు జీవించడం చాలా అవసరం. It is absolutely necessary to spend some time in solitude, left to our own selves. ఇది ఏ దైవం యొక్క పరమాత్మ అయినటువంటి రహస్యం. This is the supreme secret in spirituality. మాధవ మురహర
మధుర మనోహర గిరిధర గోపాల. మాధవ మురహర మధుర మనోహర గిరిధర గోపాల. హే గిరిధర గోపాల, హే గిరిధర గోపాల, హే గిరిధర గోపాల. హే గిరిధర గోపాల, హే గిరిధర గోపాల, హే గిరిధర గోపాల. మధుర మనోహర గిరిధర గోపాల. నందకుమార నవనీత చోర బృందావనం సంచార భక్తోద్ధార బాలగోపాల గిరిధర గోపాల. హే గిరిధర హే గిరిధర గోపాల, హే గిరిధర గోపాల, హే గిరిధర గోపాల. మురళీలోల ముని జనపాల రాధా హృదయ విహార నవనీత చోర నంద కుమార గిరిధర గోపాల. హే గిరిధర గోపాల, హే గిరిధర గోపాల, హే గిరిధర గోపాల. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ జయ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ హర 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 సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం ఓం శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 సుబ్రహ్మణ్యం